వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రవ్వ దోశలు విత్ బొంబాయి చట్నీ. రవ్వ దోశలు అందరికీ తెలిసిందే కదా అని అనుకోవచ్చు, కానీ క్రిస్పీగా రావడానికి నేను ఏమేమి యాడ్ చేశాను, ఎంత క్వాంటిటీ యాడ్ చేశాను అనేది క్లియర్గా చూపించబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి. నేను చూపించే క్వాంటిటీ అంతా కూడా గెరిటతోనే చూపిస్తున్నాను, పెద్ద గెరిట. ఇది 4 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుంది. ఒక గోధుమ పిండి, 3 బియ్యం పిండి, సగం ఉప్మా రవ్వ, సగం పెరుగు వేసుకున్నాను. ఇప్పుడు తగినంత పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇష్టమున్న వాళ్ళు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. పిల్లలకైతే క్యారెట్ తురుము వేయండి, పెద్దవాళ్ళకైతే కొంచెం స్వీట్ టేస్ట్ వస్తుంది కాబట్టి ఇష్టపడరేమో. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి నీళ్లు పోసుకొని బాగా పల్చగా కలుపుకోవాలి. అంటే దీనికి నీళ్ళు ఎక్కువే పడుతుంది, దోశ పిండి కంటే కూడా బాగా పల్చగా ఉండాలి. ఇలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. కలుపేసాను కాబట్టి కరగడానికి ఒక 5-10 మినిట్స్ రెస్ట్ ఇచ్చాను. ఇప్పుడు దీనికోసంగా బొంబాయి చట్నీని సిద్ధం చేస్తున్నాను. ఒక గిన్నెలో ఒక 4 to 5 స్పూన్స్ శనగపిండి. బొంబాయి చట్నీ కోసం ముందుగానే నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ శనగపిండిలో ఈ చింతపండు నీళ్ళని యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు పక్కన తాలింపు సిద్ధం చేసుకున్నాను. వీక్ డేస్ కాబట్టి కొంచెం హడావిడిగా ఉంటుంది, టైం సరిపోదు. సో దానికోసం 2 స్పూన్స్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయ్యాక పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, చిటికెడంత పసుపు, దీంట్లో కూడా నేను అల్లం యాడ్ చేశాను. ఇష్టమున్న వాళ్ళు వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. చాలామంది బొంబాయి చట్నీ అంటే తాలింపు పెట్టేసి పచ్చిమిర్చి యాడ్ చేసి దాంట్లో శనగపిండి చట్నీలో వేసేస్తారు. బట్ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ టమాటా మిక్స్ చేసి వేస్తే. ఈ ఉల్లిపాయలు కూడా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఒక్క టమాటా సరిపోతుంది. టమాటాను కూడా కట్ చేసుకొని దీంట్లో వేసాక టమాటా కూడా మగ్గాక ఈ మిశ్రమాన్ని అంతా శనగపిండి ఉడికిపోయింది కదా దాంట్లో వేసి కలుపుకుంటే లాస్ట్లో కొత్తిమీర వేస్తే మనం బొంబాయి చట్నీ కూడా రెడీ అయిపోయినట్టే. దీంట్లో ఉప్పు వేసుకోవడం మర్చిపోకండి. మేమైతే రవ్వ దోశలకి కంపల్సరీగా బొంబాయి చట్నీయే చేసుకుంటాము. మరి మీరు రవ్వ దోశలకి ఏం కాంబినేషన్తో చట్నీ చేస్తున్నారో కామెంట్ చేయండి. 10 నిమిషాలు రవ్వ దోశల పిండికి రెస్ట్ ఇచ్చాను కదా, ఈ 10 నిమిషాల్లో బొంబాయి చట్నీ చేసేసాను. మరి ప్యాన్ పెట్టుకొని వేడెక్కాక పల్చగా దోశలు పోసుకుంటే మన రవ్వ దోశలు కూడా రెడీ అయిపోయినట్టే. మరి మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.